ఏంది రోహిత్ శర్మ మనోళ్ళు అంత ఆవేశంతో ఆడినారు. నేనైతే ఇలాంటి ఆవేశం ఎప్పుడు చూడలేదు. అబ్బా 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 అబ్బా. అవును కోహ్లీ, కుర్రాలు కుర్రాలు అనుకున్నాం కానీ మనకేం భయం లేదు. మనం లేకున్నా కూడా వీళ్ళు ఈజీగా మ్యాచ్లు గెలిచేస్తారు. నాకు ఇప్పుడు ఆ నమ్మకం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? మీ వాళ్ళు చాలా తక్కువ స్కోర్ కొట్టారు. మేము ఇంకా 357 కొడితే గెలిచేస్తాం. తెలుసా మీకు ఆ విషయం? అంటే షకీబు ఇప్పుడు 357 మీరు కొట్టేస్తారంటావా? మీకేమైనా డౌట్ ఉందా? మీరు మాకు మినిమం 600 లేదా 700 టార్గెట్ పెట్టాల్సింది. అప్పుడే మా పైన మీరు గెలుస్తారు. తప్పు చేశారు, పరువు మొత్తం పోతుంది చూసుకోండి. ఏంది రోహిత్ ఇలా మాట్లాడుతున్నాడు? ఈడు చిప్పుగా దొబ్బిందా ఏంటి? ఆ మాటలేంటే అర్థమవుతుంది కదా. ఆ చిప్పు దొబ్బింది కాబట్టి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అంటే మన గిల్లు పంతు పర్ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఏంటి మైండ్ బ్లాకా? నాకా? మా కెప్టెన్ 51 చేశాడు, ఇంకొక 100 కూడా చేస్తాడు, అంటే 150. ఇక నేను బ్యాటింగ్ చేస్తున్నా, నాదొక 150 వేసుకో. ఎంత వస్తుంది స్కోరు? 300. ఇంక మేము కొట్టాల్సింది ఎంత? 57. ఆడుతూ పాడుతూ కొట్టేస్తాం, చూసుకో కావాలంటే. ఏందన్నా ఆ షకీబుల్ హసన్ ఎక్కువ చేస్తున్నాడు, ఇంకొకసారి నన్ను బ్యాటింగ్ పంపించండి, నేను ఇంకొక 100 కొట్టొచ్చేస్తాను. ఒరే అదంతా అవ్వదులే కానీ ఊరికే ఉంటారా? నువ్వెందుకు కోహ్లీ అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తావు? పంపించండి మా ఇద్దరిని, మేము కొట్టుకొని వస్తాం. తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? వానికంటే తలకాయ లేదు, మీకు కూడా తలకాయ లేదా? ఇంకొకసారి ఎలా వెళ్తారా మీరు బ్యాటింగ్కు? రూల్స్ తెలియవా మీకు? అయిపోయింది, ఇంకా ఇప్పుడు వాళ్ళు మాత్రమే బ్యాటింగ్ చేయాలి. అయితే మరి వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారన్నా నాకు భయం అవుతుంది వాడు డైలాగులు వింటూ ఉంటే. ఏమైందిరా మీకు? వాడికంటే చిప్పు దుబ్బి మాట్లాడుతున్నాడు, మీకు చిప్పులు బాగానే ఉన్నాయి కదా, ఎలా గెలుస్తారా వాళ్ళు? రోహిత్ అన్న ఒక మెట్టెక్కేసావు నువ్వు. వాళ్ళు ఎలా గెలుస్తావు అంత కాన్ఫిడెంట్గా చెప్పావంటే నేనున్న ధైర్యమే కదా. అంతే కదా బుమ్రా, నిన్ను పెట్టుకొని వాళ్ళు గెలుస్తారా? అంతేలే రోహిత్, ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశా, ఇప్పుడు మ్యాచ్ గెలవాల్సిన టైంలో అప్పుడే 3 వికెట్లు తీసా. నన్ను చూసి నీకు ధైర్యం రాలేదు, బుమ్రాని చూసి ధైర్యం వచ్చింది, అంతేనా? బా రెడీగా ఉంటారబ్బా నన్ను ఎప్పుడు బుక్ చేద్దామా అని చెప్పి. లేదు రోహిత్, వాళ్ళేం బుక్ చేయలేదు, నువ్వే బుక్ అయ్యావు. ఏదో మాట్లాడి కవర్ చేయకుండా ధైర్యం ఎందుకు చెప్తున్నావు ప్రతి ఒక్కరికి? ఏమో కోహ్లీ, నాకు ఈ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వడం రాదు. ఏం చేయాలి చెప్పు? అలా అయిపోయింది నా పరిస్థితి. అంటే ఇప్పుడు నేనున్న ధైర్యం నీకు లేదా రోహిత్? మళ్ళీ వీడు వచ్చేసాడు. లేదురా, నాకు మీరున్నారన్న ధైర్యం ఎవ్వరి మీద లేదు, నాకు మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడన్న ధైర్యం మాత్రమే ఉంది. మా సిరాజ్ గెలిపిస్తాడు మ్యాచ్ను. ఏంది రోహిత్ అన్న ఇంతసేపు నన్ను అంటివి, అశ్విన్ అన్న వస్తే అశ్విన్ అన్న అంటివి, జడేజానని కాదంటున్నావు, సిరాజ్ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? తాగినావా ఎట్లా నువ్వు? ఏ బుమ్రా అన్న ఊరుకో, తాగడమేంది? నా మీద ధైర్యంతో టెస్ట్ మ్యాచ్ నిలబెట్టాడు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాకున్న పవర్ ఏంటి అని. రోహిత్ అన్న నువ్వు గుండెల మీద చేసుకొని పడుకో, ఈ టెస్ట్ మ్యాచ్ నేను గెలిపిస్తాను. సారీ, మనమే గెలుస్తాం, సారీ గెలిచేసాం అంతే. ఏంటి వీళ్ళందరూ మేం మ్యాచ్ గెలుస్తామని ఓ డైలాగులు కొడుతున్నారు? నిజమైన మ్యాచ్ గెలిచేది మేం కదా, తెలియదు కుర్రోళ్ళకి పాపం. సరేలే అడుచుకొని.